హలో గాయ్స్, మనకి క్రికెట్లో బౌలర్స్ అంటే ఖచ్చితంగా నో బాల్స్ వేయటం కానీ లేదంటే వైడ్ వేయటం కానీ ఇవన్నీ కూడా కామన్. సో కానీ కొంతమంది బౌలర్స్ ఉంటారు, మరి ఎటువంటి నో బాల్స్ కానీ లేదంటే ఎటువంటి వైడ్లు కానీ వేయకుండా కొంచెం ఖచ్చితత్వంతో వేసే బౌలర్స్ కూడా ఉంటారు. సో అయితే వాటిలో చూసుకుంటే మనకి మెయిన్గా ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ కెరీర్లో ఒక్కసారి కూడా నో బాల్ వేయని బౌలర్స్ ఎవరన్నా ఉన్నారంటే దీంట్లో ఒక 5-6 కనిపిస్తారు ఈ లిస్ట్లో మనకి. అయితే దీంట్లో మెయిన్గా చెప్పాలి అంటే మనకు ఒక బౌలరే గుర్తొస్తాడు ఫస్ట్. సో అతని పేరే ఇయాన్ బిషప్. సో అతను చూసుకుంటే వెస్టిండీస్ తరపున 1989 నుంచి 1998 ఈ మధ్యలో అయితే తను ఆడటం జరిగింది. సో మరి తను ఎన్నో టెస్ట్ మ్యాచెస్ ఆడాడు, దాని తర్వాత ఎన్నో ఓడీస్ కూడా ఆడాడు. అయితే మరి ఆడిన ఆ కెరీర్లో చూసుకుంటే ఒక్క బాల్ కూడా నో బాల్ వేయలేదు. సో దీని తర్వాత మరి తనతో పాటు మనకి ఇంకా బౌలర్స్ ఎవరన్నా ఉన్నారు అంటే మన ఇండియన్ బౌలర్ అయిన కపిల్ దేవ్ ఉన్నాడు, దాని తర్వాత ఇమ్రాన్ ఖాన్ మీ అందరికీ తెలిసే ఉంటాడు. సో దాని తర్వాత మరి ఇయాన్ బోథమ్, సో మరి సౌత్ ఆఫ్రికన్ బౌలర్. సో మరి వీళ్ళందరూ చూసుకుంటే దాని తర్వాత ఆస్ట్రేలియన్ బౌలర్ అయిన డెన్నిస్ లిల్లీ. సో తను చూసుకుంటే పేస్తో పాటు మరి ఒక్క బాల్ కూడా నో బాల్ వేసిన సిచ్యువేషన్ లేదు ఇప్పటి వరకు. సో ఏదేమైనా సరే మరి క్రికెట్లో నో బాల్ వేయటం అనేది సాధారణం, కానీ వీళ్ళ ఖచ్చితత్వమైన లెంత్తో, సో దాని తర్వాత వచ్చేసరికి వీళ్ళ బౌలింగ్ స్టైల్తో ఇప్పటి వరకు ఒక్క బాల్ కూడా నో బాల్ వేయలేదంటే సో మరి వీళ్ళ టెక్నిక్ ఏ విధంగా ఉంది అనేది సో మీరు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా సరే మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు, దాని తర్వాత ఈ లెజెండ్స్ గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.